సంపాదిస్తున్నావేమో, లంచాలు తీసుకుని డబ్బులు సంపాదిస్తున్నావేమో, అబద్ధాలని డబ్బులు పోగు చేస్తున్నావేమో, ఆస్తులు రాంచుకుంటున్నావేమో, ప్రామిసరీ నోటుల మీద సంతకాలు పెట్టుకుని ఎంటీ చెక్కులు తీసుకుని ఇష్టానుసారంగా డబ్బులు దాని మీద అమౌంట్ వేసుకుని అన్యాయంగా అక్రమంగా కూడబెట్టి నీ కొడుకులకి నీ కూతుళ్ళకి కూడబెట్టాలని ఆలోచన చేస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ డబ్బులో నీ కొడుకులు నీ కూతుళ్ళు ఎవరు సుఖంగా ఉండలేరని జ్ఞాపకం చేసుకో. పాపపు డబ్బులో శాపం ఉన్నది. ఆ శాపపు డబ్బు నీ ఒంటిలో ఉంటే, శాపపు డబ్బు నీ ఇంటిలో ఉంటే, శాపముతో వచ్చిన పాపముతో వచ్చిన దుఃఖముతో వచ్చిన ఆస్తులను రాంచుకున్న ఆస్తులు నీ ఎమ్మట పెట్టుకుంటే నీకు నిద్ర పట్టని పరిస్థితి, భయపడుతూ జీవించవలసిన పరిస్థితి. నీ అన్నను మోసం చేస్తున్నావు, నీ అక్కను మోసం చేస్తున్నావు, నీ చెల్లెళ్ళను మోసం చేస్తున్నావు, నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు, నీ బిడ్డలను మోసం చేస్తున్నావు, నీ భార్యను మోసం చేస్తున్నావు, నీ భర్తను మోసం చేస్తున్నావు, నీ అత్తను నీ మామను మోసం చేసి నీ ఇష్టానుసారంగా స్థితిలో ఉంటున్నావు. పెళ్లి చేసుకునేటప్పుడు నా కోడలు కాదండి మా కూతురు అంటున్నావు. పెళ్లి చేసిన తర్వాత కోడలు ఇంటికి వచ్చిన తర్వాత పని మనిషి కంటే ఘోరంగా నువ్వు కావాలని నువ్వు ఆమెను హింస పెడుతూ ఉన్నావు. ఈయన అంటున్నాడు మా అల్లుడు కాదండి మా కొడుకండి అంటున్నాడు. కానీ నిజంగా అలాగ చూస్తున్నావా? స్వార్థపూరితమైన అన్యాయాలతో కూడిన అక్రమాలతో కూడిన ఆ సంపాదన అంతా, లేకపోతే రాంచుకున్నదంతా నీ ఖండబలాన్ని ఉపయోగించి, నీ మంది బలాన్ని ఉపయోగించి, నీ రౌడిజాన్ని ఉపయోగించి, నీ రాజకీయాన్ని ఉపయోగించి ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని స్థలాలు నువ్వు పోగు చేసుకున్నా, ఒక్కట మాత్రం గుర్తుపెట్టుకో, నీ అమ్మట ఏమీ రావన్న సంగతి గుర్తుపెట్టుకో. 6 అడుగుల స్థలమే నీకు ఈ లోకంలో ఉంటుంది తప్ప నువ్వు ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని సెంట్లు నువ్వు అక్రంగా సంపాదించుకున్నా నీ ఎమ్మట రావు. నువ్వు ఎమ్మట వచ్చాయేంటో తెలుసా? నువ్వు పొందిన రక్షణ. నువ్వు ఎమ్మట వచ్చాయేంటో తెలుసా? నీకున్న విశ్వాసం. నీ విశ్వాసం ఎక్కడ పెట్టావో ఆ శ్రమలో ఆ విశ్వాసాన్ని అడుగు. ఆ శ్రమలో నీ విశ్వాసాన్ని బయటికి తీ. దాచబడిన నీ విశ్వాసం ఎక్కడా అని దేవుడు అడుగుతున్నాడు. ఎప్పుడైతే యేసయ్య మీద ఆధారపడ్డారో, యేసయ్యను వేడుకున్నారో, ప్రాధేయపడ్డారో, ఆయన లేచాడు. గాలిని ఆగు అన్నాడు, ఆ సముద్రాన్ని ఆగు అన్నాడు. నెమ్మదికర పరిస్థితులు వచ్చినాయి. నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. రా యేసయ్య దగ్గరికి. అయ్యా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, ఈ బాధలో ఉన్నానయ్యా, ఈ ఏడుపులో ఉన్నానయ్యా, ఈ నిట్టూర్పులో ఉన్నానయ్యా, ఈ అపజయాల మీద అపజయం నన్ను వెంటాడుతున్నాయ్యా, నేను ఈ అపజయాలు భరించలేనయ్యా, నా కుమార్తెకి వివాహం కావడం లేదయ్యా, నా కుమారుడికి ఉద్యోగం రావడం లేదయ్యా. ఏ సమస్యలో నీవు ఉన్నావో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకు. అయ్యా నిజమైన దేవుడు నువ్వే అని తెలుసుకుంటున్నానయ్యా, నా పాపములు ఒప్పుకుంటున్నాను, నా తప్పులు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని అడుగు. అనేక మంది రోగముల చేత బాధపడుచు ఉన్నారు. పాపము వలన వచ్చేది రోగం. ఆ పాపంలో నుండి నువ్వు బయటికి వచ్చినప్పుడు, ఆ పాప క్షమాపణ కలిగినప్పుడు మాత్రమే ఆ రోగము నుండి విడుదల, ఆ తుఫాను పరిస్థితుల నుండి విడుదల నీకు కావాలంటే యేసయ్యను అడగాలి, ఆయనకు ప్రార్థన చెయ్యాలి, మొర్ర పెట్టాలి. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన విగ్రహము కాదు, ఆయన బొమ్మ కాదు, ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామములో ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చి అలాగే చేస్తున్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఒకానొక దేవుడు చచ్చిపోయిన లాజరును, కంపు కొడుతున్న లాజరును రా బయటికి అన్నప్పుడు లాజరు బయటికి వచ్చాడు. ఆ లాజరు అక్క అన్నది, అయ్యా నీ ఉంటే నా తమ్ముడికి ఇలా జరిగేది కాదని. ప్రియమైన దేవుని బిడలారా, పరిస్థితులు ఏ విధంగా చేయి దాటిపోయినా నీకు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యంగా చేసేవాడే దేవుడు, నిన్ను మోసేవాడే దేవుడు, నిన్ను ఎత్తుకుని ముద్దాడేవాడే దేవుడు, నీ భారాన్ని ఆయన మీద వేసుకునేవాడే దేవుడు. నీకు భారంగా ఉండేవాడు దేవుడు కాదు, నీ మీద ఎక్కి మోపించుకునేవాడు దేవుడు కాదు, బలులు కోరేవాడు దేవుడు కాదు, ఆయన బలులు కోరేవాడు కాదు. నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు, నీ మనసును ఆయన కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనుషులను చూడబాకు, మనుషుల పద్ధతులను చూడబాకు. అనేక మంది ప్రజలు ఈ రోజున క్రైస్తవేతరులు, అన్య జనాంగాలు, దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి నమ్ముకుందామని దగ్గరికి వస్తున్నారు.
ఈ లోపున దేవుడు నమ్ముకుని పనికి మనల్ని బతికే వారిని చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ అయ్యో దేవుడు నమ్ముకుని కూడా పనికి మనల్ని బతుకుతున్నారు, యేసు ప్రభు నమ్ము కూడా ఇలా బతుకుతున్నారని వెనక తగ్గుతున్న బిడ్డ, నువ్వు మనుషులను చూడబాకు. నా దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. మనుషులు వాళ్ళు కోసిన దానికి వాళ్ళ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. నీవైతే వాళ్ళని చూడబాకు. నీకున్న కష్టాలు పోవాలి, నీకున్న వ్యాధులు పోవాలి, నీకున్న బాధలు పోవాలి, నీకు విడుదల రావాలి. వచ్చే సంవత్సరాల్లో, వచ్చే నెలల్లో, వచ్చే వారాల్లో, రేపటి నుండి, ఈ రోజు నుండి నీ జీవితంలో వెలుగు నింపబడాలి అంటే మనుషుల వైపు చూడబాకు, దేవుని వైపు చూడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు. ఎప్పుడైతే దేవుడు ఈ కాలాలు బంధించాడో ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు. ఈయన ఎవరో, సముద్రం మాట వింది, గాలి మాట వింది, అలల మాట విన్నాయి, ఆశ్చర్యపోతున్నారు. అవును, సృష్టికర్త అయిన దేవుడు, సముద్రాన్ని సృష్టించిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు, గాలిని సృష్టించిన దేవుడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీవు నమ్ముకుంటే, ఆ యేసయ్యను నువ్వు నమ్ముకుంటే, నీకున్న ఆ ఆర్థిక ఇబ్బందులు, అలలు, నీకున్న కుటుంబ సమస్యలని, తుఫాను బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. నా యేసయ్యను నమ్ముకుంటే నీకు శాంతి, నా యేసయ్యను నమ్ముకుంటే నీకు సమాధానం, నా యేసయ్యను నమ్ముకుంటే నీకు ఆనందం, నా యేసయ్యను నమ్ముకుంటే నీకు ఐశ్వర్యం, నా యేసయ్యను నమ్ముకుంటే పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ యేసయ్య నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం తనతో సహా ఇచ్చేటంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఇంకెందుకు ఆలస్యం? ఎందుకు యేసయ్య దగ్గరికి రాకూడదు? ఎందుకు నీ సమస్య నుంచి విడుదల పొందకూడదు? ఇన్నాళ్ళ నుంచి నమ్మిన వాళ్ళు నీ సమస్యలు తీర్చలేకపోయారు కదా, ఇన్నాళ్ళ నుంచి ఆధారపడిన వాళ్ళు నీ ఇబ్బందుల కొలువు నుండి విడిపించలేకపోయారు కదా, ఇన్నాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు నీకు సహాయం చేయలేకపోయారు కదా. ఇప్పుడే ఫోన్ తీసుకుని చెయ్యి ఫోను. ఏ సమయంలో అయినా నీ కొరకు నేనే ప్రార్థన చేస్తాను. అందకపోతే మరలా ఫోన్ చేయి, నేనే ఎత్తి మీ కొరకు ప్రార్థన చేస్తాను, అనేక విషయాలు తెలియచేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ప్రార్థనలకు వెళ్ళాలి, కొత్తగా దేవుడు నమ్ముకోవాలి ఆశ ఉంటే రండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని దీవించేటట్లుగా దేవుని కొరకు నేను వేడుకుంటాను. మీరు వెలుగు నింపబడాలి, మీ జీవితంలో గొప్ప ఉన్నత స్థితి రావాలని నా ఆశ. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రదించి బలపరచండి. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట చేపెట్టుకున్నారో యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ హస్తంతో ముట్టినందుకే వందనాలు, విడుదల ఇచ్చినందుకే వందనాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, అప్పుల్లో ఉన్న బిడ్డలను విడిపించండి, గర్భఫలాలు దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి, ప్రమోషన్లు దయచేయండి నాయన. అయ్యా, టీవీ ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించి అనేక రెట్లు ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రకటన, ఈ పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ కావలసిన వారు నాకు ఈ కార్యక్రమం అయిన తర్వాత, ఒక గంట అయిన తర్వాత ఫోన్ చేయండి, విషయాలన్నీ మీకు తెలియచేస్తాను. అలాగే టీవీ క్లబ్ మెంబర్షిప్లు చేయనటువంటి వారందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీరు కూడా ఆ టీవీ క్లబ్ మెంబర్షిప్, టీవీ పరిచయకు ఉపయోగపడే విధంగా మీరు చేరాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పండి, లేకపోతే మీ అడ్రస్ SMS పెట్టండి. మీ అందరికీ కూడా నేను అప్లికేషన్ ఫారం పంపించి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయటం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆగిరిపల్లి, నూజివీడు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ శుభవార్త. ఈ ఆదివారం నుండి ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మీ ఆగిరిపల్లిలో కల్వరి ఆరాధన ప్రారంభించాం. మీరందరూ నాతో పర్సనల్గా మాట్లాడి ప్రార్థన చేయించుకుని ప్రేయరాలు కావాలి అనుకుంటే, ఎవరైతే ఏ మందిరానికి వెళ్తలేదో తప్పకుండా స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఆగిరిపల్లి మీరు రండి. ఆదివారం ఉదయం 11 గంటలకి
మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.